నమస్కారం మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? నమస్కార్ దోస్తో, ఆప్ సబ్ कैसे हैं? ఈ రోజు క్లాస్లో మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ డైలీ యూజ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. అయితే మీరు కూడా ఈ సెంటెన్సెస్ని హిందీలో ఎలా చెప్పాలి నేర్చుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్లో కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆలస్యం ఎందుకు, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ద ఫస్ట్ వన్ ఇస్ బయట చాలా ఎండగా ఉంది. ని హిందీలో बाहर बहुत धूप है अंटारू. बाहर बहुत धूप है. బయట బాహర్ చాలా, బహుత్ ఎండగా, ధూప్ ఎండని హిందీలో ధూప్ అంటారు. ఉంది హే బయట చాలా ఎండగా ఉంది. బాహర్ బహుత్ ధూప్ హే. ద నెక్స్ట్ వన్ ఇస్ ఈరోజు చాలా వేడిగా ఉంది. ఆజ్ బహుత్ గర్మీ హే. ఈరోజు చాలా వేడిగా ఉంది. आज बहुत गर्मी है. ఈ రోజు ఆజ్ చాలా, బహుత్ వేడిగా, గర్మీ ఉంది, హే ఈరోజు చాలా వేడిగా ఉంది. ఆజ్ బహుత్ గర్మీ హే. ద నెక్స్ట్ వన్ ఇస్ మీకు గుర్తుందా. క్యా ఆప్కో యాద్ హే. మీకు గుర్తుందా ని హిందీలో క్యా ఆప్కో యాద్ హే అనాలి. మీకు, ఆప్కో గుర్తు, యాద్ ఉందా, है क्या ఉందా, है क्या మీకు గుర్తు ఉందా, क्या आपको याद है. ద నెక్స్ట్ వన్ ఇస్ నేను మర్చిపోయాను. मैं भूल गया లేదా मैं भूल गई. నేను మర్చిపోయాను, मैं भूल गया లేదా मैं भूल गई. నేను, मैं మర్చిపోయాను. బాయ్స్ అయితే భూల్ గయా అనాలి, అదే గర్ల్ అయితే మే భూల్ గయి అనాలి. ఓకేనా? నేను మర్చిపోయాను, మే భూల్ గయా బాయ్స్ అనాలి, అదే గర్ల్స్ మే భూల్ గయి అనాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ తలుపు తెరవండి. దర్వాజా ఖోలియే. తలుపు తెరవండి, దర్వాజా ఖోలియే. తలుపు, దర్వాజా తెరవండి, ఖోలియే తలుపు తెరవండి, దర్వాజా ఖోలియే. తలుపులు ని హిందీలో దర్వాజే అనాలి. తలుపులు, దర్వాజే. తలుపు తెరవండి, దర్వాజా ఖోలియే. ద నెక్స్ట్ వన్ ఇస్ నేను బాగున్నాను. ని హిందీలో మే ఠీక్ హూ అనాలి. నేను బాగున్నాను, మే ఠీక్ హూ. నేను, మే బాగున్నాను, ఠీక్ హూ. నేను బాగున్నాను, మే ఠీక్ హూ. అయితే ఫ్రెండ్స్, క్లాస్ మధ్యలో మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈరోజు ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు ని హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అలానే మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో అది కూడా కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మీకు ఏం కావాలి ని హిందీలో ఆప్కో క్యా చాహియే అనాలి. మీకు ఏం కావాలి, ఆప్కో క్యా చాహియే. మీకు, ఆప్కో ఏం, క్యా కావాలి, చాహియే కావాలి, చాహియే. మీకు ఏం కావాలి, ఆప్కో క్యా చాహియే. కావాలి ని హిందీలో చాహియే అంటారు. అలానే వద్దు ని హిందీలో నహీ చాహియే అంటారు. గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను అలసిపోయాను. మే థక్ గయా హూ లేదా మే థక్ గయి హూ. నేను, మే అలసిపోయాను. బాయ్స్ అయితే థక్ గయా హూ అనాలి, అదే గర్ల్స్ అయితే థక్ గయి హూ అనాలి. ఓకేనా? నేను అలసిపోయాను, మే థక్ గయా హూ బాయ్స్ అనాలి, అదే గర్ల్స్ మే థక్ గయి హూ అనాలి. అలసిపోవడాన్ని హిందీలో థక్ జానా అంటారు. ఓకేనా? అలసిపోవడం థక్ జానా. నేను అలసిపోయాను, మే థక్ గయా హూ లేదా మే థక్ గయి హూ. ద నెక్స్ట్ వన్ ఇస్ నేను తరువాత వస్తాను. మే బాద్ మే ఆऊंगा లేదా మే బాద్ మే ఆऊंगी. మే బాద్ మే ఆऊंगा లేదా మే బాద్ మే ఆऊंगी. నేను, మే తరువాత, బాద్ మే వస్తాను. బాయ్స్ అయితే ఆऊंगा అనాలి, అదే గర్ల్స్ అయితే ఆऊंगी అనాలి. నేను తరువాత వస్తాను, మే బాద్ మే ఆऊंगा బాయ్స్, మే బాద్ మే ఆऊंगी గర్ల్స్ అనాలి. ఓకేనా మరి? ద నెక్స్ట్ వన్ ఇస్ నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ని హిందీలో మే ఆరామ్ కర్ రహా హూ లేదా మే ఆరామ్ కర్ రహీ హూ అనాలి. నేను, మే విశ్రాంతి తీసుకుంటున్నాను, ఆరామ్ కర్ రహా హూ బాయ్స్ అనాలి, అదే గర్ల్స్ అయితే
ఆరామ్ కర్ రహీ హూ అనాలి. నేను మే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆరామ్ కర్ రహా హూ బాయ్స్, ఆరామ్ కర్ రహీ హూ గర్ల్స్. విశ్రాంతి తీసుకోవడాన్ని హిందీలో ఆరామ్ కర్నా అంటారు. ఓకేనా, గుర్తుంచుకోండి. విశ్రాంతి తీసుకోవడం ఆరామ్ కర్నా. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. లోపలికి రండి, అందర్ ఆయే. లోపలికి రండి, అందర్ ఆయే. లోపల, అందర్. లోపలికి అందర్ కో, కానీ హిందీలో అందర్ కో అని యూజ్ చేయరు, అందర్ అని యూజ్ చేయాలి. లోపలికి మనం తెలుగులో యూజ్ చేస్తాం, కానీ హిందీలో అందర్ అంటే లోపలనే యూజ్ చేయాలి. అందర్ రండి, ఆయే. లోపలికి రండి, అందర్ ఆయే. ద నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ కూర్చోండి. నీ హిందీలో యహా బైఠియే అంటారు. ఇక్కడ కూర్చోండి, యహా బైఠియే. ఇక్కడ, యహా. కూర్చోండి, బైఠియే. ఇక్కడ కూర్చోండి, యహా బైఠియే. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చో అనాలి, అప్పుడు హిందీలో ఎలా చెప్పాలి? యహా బైఠో. ఇక్కడ కూర్చో, యహా బైఠో. ఇక్కడ కూర్చోండి, యహా బైఠియే. ద నెక్స్ట్ వన్ ఇస్ వెళ్ళిపోండి. నీ హిందీలో చలే జాయే అనాలి. వెళ్ళిపోండి, చలే జాయే. ఒకవేళ మీరు వెళ్ళిపో అనాలనుకోండి, అప్పుడు చలే జాओ అనాలి. వెళ్ళిపోండి, చలే జాయే. వెళ్ళిపో, చలే జాओ. ద లాస్ట్ వన్ ఇస్ బయటికి వెళ్ళండి, బాహర్ జాయే. బయటికి వెళ్ళండి, బాహర్ జాయే. బయట, బాహర్. బయటికి, బాహర్ కో. కానీ హిందీలో గుర్తుంచుకోండి, బయటికి అంటే బాహర్ కో అని యూజ్ చేయకూడదు. బయట, బాహర్ అని యూజ్ చేయాలి. బాహర్ వెళ్ళండి, జాయే. బయటికి వెళ్ళండి, బాహర్ జాయే. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం. ఫిర్ మిలేంగే. మళ్ళీ కలుద్దాం.